టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక మాట అయ్యగారే నెంబర్ వన్. ఈ అయ్యగారే నెంబర్ వన్ అనే వర్డ్ ఇవాళ పుట్టింది కాదు. దగ్గర దగ్గర అఖిల్ మొదటి సినిమా దగ్గర నుంచి గుంటూరుకు చెందిన ఒక పండ్ల వ్యాపారి సినిమా చూసి రివ్యూ ఇవ్వడానికి బయటికి వచ్చి ఆయన జోష్లో అఖిల్ను పొగుడుతూ అయ్యగారే నెంబర్ వన్ అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగిందనమాట. ఆ రోజు అన్న ఆ పదము ఇవాళ అదొక బ్రాండ్గా క్రియేట్ అయిపోయింది అక్కినేని ఫ్యామిలీకి. ఇప్పుడు అఖిల్ని అయ్యగారు అని పిలవడానికి ఈయన కారణమైంది ఒకప్పుడు. అయితే అఖిల్ సినిమాలు గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని వచ్చినా కూడా పాపం ఆయనకి కరెక్ట్ సక్సెస్ రాలేదు. ఆయన చాలా బాధపడుతూ నాకు అసలు సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి ఆయన ఒక 3 సంవత్సరాలు ఏ సినిమా తీయకుండా ఒక మంచి స్టోరీని ఎన్నుకొని జనాల ముందుకు వద్దామని చెప్పేసి రీసెంట్గా లెనిన్ అనే మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా కూడా అఖిల్కి కంబ్యాక్ ఇచ్చిందనే దానిలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ సినిమా మూవీ విడుదల సందర్భంగా ఈ అయ్యగారే నెంబర్ వన్ అని ఎవరైతే ఈ ఫ్యాన్ ఉన్నాడో గుంటూరులో అఖిల్ది ఒక పెద్ద కటౌట్ పెట్టి పాలాభిషేకం చేసి నానా హంగామా చేసి ఆయన సంతోషాన్ని మళ్ళీ వ్యక్తం చేసిండు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమా ఎలాగో హిట్ అయింది కాబట్టి ఏది లెనిన్ మూవీ, ఈ వీడియో కూడా బాగా పాపులర్ అయింది అనమాట సోషల్ మీడియాలో. దాని తర్వాత నాగార్జున గారు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సినిమా యూనిట్కి థ్యాంక్స్ చెప్తూ ఈయనకి అయ్యగారే నెంబర్ వన్ అనే ఫ్యాన్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలా చెప్పిన తర్వాత ఈయన ఎవరు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి ఈయన గురించి సోషల్ మీడియా అంతా డీటెయిల్స్ లాగి ఈయన గుంటూరుకు చెందిన వ్యక్తి, ఒక చిన్న పండ్ల వ్యాపారి, ఒక అఖిల్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే బయటికి వచ్చి ఇట్లా ఆయన సంతోషం వ్యక్తపరిచి బాణసంచా కాల్చి టపాసులు పేల్చి ఇట్లా రకరకాలుగా ఆయన సెలబ్రేట్ చేసుకుంటాడు. మిగతా ఏ సినిమా హీరోలకి ఈయన వెళ్ళడం కానీ అట్లాంటి హంగామా చేయడం కానీ ఎలాంటిది ఉండదు. ఒక అఖిల్కి మాత్రమే ఈయన ఒక డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో ఇట్లాంటి అభిమానులు ప్రతి హీరోకి ఉండాలి. మిగతా హీరోల ఫ్యాన్స్ అంత సాఫ్ట్గా ఉన్నా కూడా ఈ అయ్యగారే నెంబర్ వన్ అనే ఒక ఫ్యాను మిగతా హీరోల టాలీవుడ్లో ఎంతమంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈయన ఒక్కడో ఒక ఎత్తు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇట్లాంటి ఫ్యాన్స్ అందరి హీరోలకు ఉండాలి, నిజాయితీ గల ఫ్యాన్స్ ఉండాలి. ఎవరికి హామ్ చేయకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరి మీద బూతులు మాట్లాడకుండా నిజమైన ఫ్యాన్స్ ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తేనే సినిమా ఇండస్ట్రీ కూడా కలకలలాడుతుందని చెప్పి